గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ వినియోగ గ్యాస్ సరఫరాలో జాప్యం ఏర్పడంతో వినియోగదారులు మేడ్చల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కడిగాపలు కాస్తున్నారు. బుకింగ్ చేసినప్పటికీ సమయానికి సిలిండర్లు అందక మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో కొన్ని రోజులుగా గ్యాస్ డెలివరీ నిలిచిపోవడంతో ప్రజలు వంట పనులకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఏజెన్సీల వద్దకు చేరుకున్న వినియోగదారులు సిలిండర్లు ఎప్పుడొస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు డెలివరీ బాయ్స్ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే సరఫరా సమస్య కారణంగా ఆలస్యం జరుగుతోందని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకోండి లేకపోతే పేమెంట్ మేమే మీదే కాంప్లైంట్ ఇస్తాం. ఏమిది ఎంత లైన్లో ఎండాకాలం ఇది మేము బుక్ చేసి ఇస్తాంటుంటానే లేదు. ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు నాకు మాట్లాడాలి. ఇంటికాడ బుక్ చేసుకుంటే ఇచ్చే విధానం ఉన్నప్పుడు మళ్ళీ ఈడ వచ్చి బుక్ చేసుకోవడము, ఈడ లైన్ నిలవడము, ఈ తిరుపతి లైన్ అనేది నేను చేసుకుని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? మరి ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు మాట్లాడాలి, అలా మీరు ఏడ క్యాన్సిల్ అవుతుంది అక్కడ చెప్పండి. మెయిన్ ఏంటంటే బుకింగ్ అయిపోయినాక మళ్ళీ క్యాన్సిల్ అవుతున్నాయి. డెలివరీ బాయ్స్ పోయినరమ్మా. రాఘవేంద్ర గారు డెలివరీ ఎన్నో ఇచ్చినాడు, ఎన్ని సిలిండర్ ఇచ్చినాడు? बुकिंग किया, कोई नंबर पे ओटीपी नहीं आया कि दूसरा नंबर पे क्यों ओटीपी जा रहा? उसका मतलब क्या है? उसका प्रॉब्लम क्या है? किसको वो नंबर गया, वो नंबर हमको लिख के देना कि वो नंबर को ओटीपी गया, वो नंबर मेरे पास है नहीं. ఈ వ్యవస్థ ఏంది? ఎండాకాలం ఈ లైన్ ఏంది? ఈడ బుక్ చేసుకోవడం ఏంటిది, ఈడ లైన్ నిలవడం ఏంటిది? ఇది ఈయన చేత కాకుండా డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకోవాలి. మేము కలెక్టర్ గిట్ట కంప్లైంట్ ఇస్తాము, ఖచ్చితంగా ఈయన క్యాన్సిల్ చేసుకోవాలి. ఈయన చేతగానికి డీలర్షిప్ ఇచ్చడం ఏంటండి? ఈ ఒక్కసారి లైన్లో కూడా మీరు అడగండి, లైన్లో మొత్తం అడగండి. వీళ్ళు చిన్న పిల్లలను ఎత్తుకొని వచ్చి వీళ్ళు ఇలవాడి ఈ అవస్థ ఏంది, ఈ గ్యాస్ ఏంది మొత్తం వేయకుండా ఓకే, ఇక వేరే ఏదైనా కట్టెలపై ప్లాన్ చేసుకుంటాం. ఈ రకంగా ఇబ్బంది ఏంది వీళ్ళకు? నాకు గ్యాస్ ఉందని చెప్పి గ్యాస్ బుకింగ్ కోసం వచ్చాము, బుక్ చేసాము. బుక్ చేసినప్పుడు సిలిండర్ రావాలి, కానీ ఇక్కడికి వచ్చి అడిగినాం. ఇక్కడికి వచ్చి అడుగుతా మెసేజ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిన సిలిండర్ డెలివరీ అయిందన్నట్టుగా మెసేజ్ చూపిస్తుంది. మరి ఆ డెలివరీ బాయ్ని అడిగితే ఏమంటున్నారంటే ఆయన అక్కడ పోయి ఆఫీస్లో అడగండి అని చెప్పేసి. ఏమైంది, ఎందుకంటే బ్లాక్లో ఇట్లా అమ్ముకుంటున్నారు. సిలిండర్ లేదని కాదు, ఫైనల్ నుంచి ఎట్లా సిలిండర్స్ అన్నీ వస్తున్నాయి, పంపిస్తున్నారు. సెంట్రల్ నుంచి అయితే అవైలబుల్ ఉంది, కానీ ఇక్కడ లోకల్లోకి రావడం లేదు. మరి ఇక్కడ అడిగితే ఏమంటారంటే బ్లాక్లో అమ్ముకుంటున్నారు మొత్తం మీద. మా పేర్ల మీద వచ్చిన సిలిండర్లు కూడా బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా కఠినమైన చర్య తీసుకోవాలి, ఎందుకంటే చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది బుక్ చేసిన సిలిండర్లు ఆన్లైన్లో బుక్ చేసినట్టు చూపిస్తుంది, మరి ఇక్కడికి వచ్చి అడిగేసరికి ఇప్పుడు లేదమ్మా స్టాక్ లేదని అంటున్నారు. పైనుంచి అయితే ఆల్మోస్ట్ పంపిస్తున్నారు, స్టాక్ వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మా దగ్గర స్టాక్ లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా చేసి ఎట్లా ప్రజలు ఎట్లా ఉంటారు చెప్పండి? ప్రజలు ఆందోళన పడతారు కదా. గ్యాస్ కోసం ఇక్కడ ఇంకా వర్షంలో రాని హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా మేము కూడా మొన్న రీసెంట్గా వచ్చి అడిగితే మీరు బుక్ చేసినా కనబడుతుంది, కానీ కాకపోతే మా దగ్గర ఇప్పుడు స్టాక్ లేదని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది అనేది కొంచెం మీరు ఆలోచించాలి, ఎందుకంటే ప్రజలను ఆందోళన చేస్తున్నారు. హ్యాండిక్యాప్డ్ అని కూడా చూడట్లేదు. ఇది వరకు 2-3 సార్లు వచ్చాను నేను, కనీసం వచ్చినందుకైనా
వాళ్ళు రెస్పెక్టెడ్గా ఇవ్వట్లేదు, ఇది ఉన్నది అని చెప్పి అది చెప్పట్లేదు. డైరెక్ట్గా లేదంటారు, స్టాక్ లేదని అంటున్నారు. ఏమైంది అంటే బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నట్టున్నారు. నాకు తెలిసి అయితే అంతవరకే వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్లోనే అమ్ముకుంటున్నారు. కాబట్టి మాకు ఎవరైతే గ్యాస్ బుకింగ్ చేసుకునే పబ్లిక్ అయితే చాలా ఆందోళన పడుతున్నారు. కాబట్టి దీనిపైన మీరు కఠిన చర్య తీసుకోవాలి.